పద్మాక్షి హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత పండు అనుమానంతో పద్మాక్షి వెనకాల హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. ఇదేంటి పద్మాక్షమ్మ హాస్పిటల్కి వచ్చింది అని చెప్పేసి వెనకాల ఫాలో అయ్యి వస్తాడు. పద్మాక్షి వెంటనే డాక్టర్ చెప్పినట్టుగా లోపలికి వచ్చి ఆ డాక్టర్ని చూసేసరికి ఇక డాక్టర్తో మాట్లాడుతుంది. తను ఎలా ఉంది డాక్టర్ అంటే తను కోమాలోకి వెళ్ళిపోయినది. తను ఎప్పుడు బయటపడుతుందో చెప్పక్కర్లేదు. ఎందుకంటే తన స్టేజిలో తన బ్లడ్ చాలా పోయింది కాబట్టి కోమాన స్టేజ్లో ఉందని డాక్టర్ చెప్పిన తర్వాత థ్యాంక్ గాడ్ ఇప్పటికీ ప్రాబ్లం నుంచి బయటపడ్డాను. సరే డాక్టర్, తను ఎప్పుడు కళ్ళు తెరిచినా సరే నాకు మాత్రం ముందుగా ఇన్ఫర్మేషన్ చేయండి. సరే మేడం అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పండు ఈ విధంగా డాక్టర్తో మాట్లాడుతుండగా అవును, తను మా ఇంటికి వచ్చిన డాక్టర్ కదా, మరి పద్మాక్షమ్మ తనని గురించి ఎందుకు తెలుసుకుంటుంది? ఏదో ఉంది నిజం, అది ఏంటన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు నిజం ఖచ్చితంగా అది ఎవరికి ఉపయోగపడుతుందో కూడా తెలియదు. అమ్మో, అనుమానం వస్తే మళ్ళీ నిజాలని ఒక్కొక్కటి బయటపడకుండా ఉంటాయి. ఎట్టా అయినా సరే పద్మాక్షమ్మకు తెలియకుండా ఓ బారు హాస్పిటల్కి వచ్చి ఆ అమ్మ గురించి నిజం తెలుసుకుంటే అప్పుడు నిజాలు ఒక్కొక్కటి బయటపడతాయి అని పండు ఈ విధంగా అనుకొని వెళ్ళిపోతాడు. పద్మాక్షి బయటకు వచ్చి ఈరోజు ఇది కోమాలోకి వెళ్ళిపోయింది, సగం దరిద్రం పోయింది, ఎలాగైనా సరే అది కోమల నుంచి అలాగే దాని ప్రాణాలు పోతే సరిపోతుంది అనే విధంగా పద్మాక్షి ఇంటికి వెళ్తుంది. ఈలోపు బారసాల గురించి అని చెప్పేసి మాట్లాడుకుంటుండగా బారసాలతో పాటుగా నామకరణ చేయాలని నీ కొడుకు రేపు ఉండాలని చెప్పేసి యమునకు వార్నింగ్ ఇస్తుంది. యమున వెంటనే విహారి దగ్గరికి వెళ్ళి రేపు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదురా, రేపు నీ కూతురిది బారసాల పేరు పెడతాం, ఇక ఎలాగైనా నువ్వు ఇంట్లో ఉండాలి ఒక తండ్రిగా అనే విధంగా ఒట్టు వేయించుకుంటుంది. మరోవైపు అంబిక తన చేతికి అధికారం వచ్చి విహార్ని ప్రతి ఒక్కరు ఆఫీస్ వాళ్ళు చీ కొట్టేలా చేయాలని చెప్పేసి అంబిక ప్లాన్ చేస్తుంది. ఇక వెంటనే అంబిక ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా విహారీ ఇక నెగ్లెక్ట్ చేస్తున్నాడని చెప్పేసి రూమర్లు పుట్టిస్తుంది. ఈలోపు వెంటనే అందరు వెళ్ళి అదే సమయానికి అందరూ రమ్మని చెప్పేసి అంబిక వాళ్ళను రెచ్చగొడుతుంది. ఇప్పుడు మీకు జీతాలు ఇవ్వాలంటే విహారీ సంతకం కూడా కావాలి కదా, ఇప్పుడు వాడు బలాదూరుగా తిరుగుతున్నాడు. నేను ఆఫీస్ చూసుకొని ప్రతి ఒక్కటి నేను చేద్దామంటే నా చేతిలో అధికారం లేదు. పాపం మీలాంటి వాళ్ళకు చాలా హెల్ప్ చేయాలనుకుంటా, కానీ చేసేవాళ్ళు నా చేతికి అధికారం ఇవ్వట్లేదు కదా అని వాళ్ళ మంచి దగ్గర ఇక మార్కులు కొట్టేయాలని కార్మికుల దగ్గర సానుభూతిగా మాట్లాడుతూ ఉంటుంది అంబిక. ఈలోపు అంబిక వేసిన ఉచ్చులో కార్మికులందరూ చిక్కుకుంటారు. ఇక అంబిక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక కాసేపట్లో కార్మికులు వస్తారు, విహారి గారిని కొడతారు, అప్పుడు పదవి నా చేతికి వస్తుంది అని చెప్పేసి అంబిక అనుకుంటూ ఉంటుంది. నామకరణ టైం అవుతుంది. పంతులు గారు వచ్చి మంత్రాలు చదువుతూ ఉంటారు. భార్యాభర్తల పొజిషన్లో విహారీ ఉన్ను సహస్ర కూర్చుంటారు పాపనెత్తుకొని. అప్పుడు నామకరణ జరుగుతూ పేరు పెడుతూ ఉండగా అదే సమయానికి విహారీ గురించి ఇక డామ్ చేయడానికి తన పరువు తీయడానికి కార్మికులందరూ వచ్చి విహారీ డామ్ అని అంటుండగా ఏంటల్లుడు బయట ఏదో గొడవ వినబడుతుందా అని చెప్పేసి బయటకు వచ్చి చారుకేశవ చూసేసరికి అదే సమయానికి ఇక అంబిక కూడా వచ్చేసరికి ఆఫీస్లో ప్రతి ఒక్కరు వర్కర్లు వచ్చి విహారీ గారు డామ్ అంటుండగా ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలా వచ్చి ఇక ఇలా గొడవ చేసినట్టు మాట్లాడుతున్నారని చెప్పేసి చారుకేశవ్ అంటుండగా మాకు ఎన్ని రోజులు అవుతుంది జీతాలు ఇవ్వకుండా, అంతేకాకుండా మా పొట్ట కోసం అని మేము ఆ ఆఫీస్లో అడుగు పెడితే కనీసం మా గురించి పట్టించుకోకుండా మీ అంతటా మీరే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అందుకే మాకు పట్టించుకున్న వాళ్ళు కావాలని చెప్పేసి మా పొట్టలు కూటికని చెప్పేసి అంబికమ్మను మేము ఏలుకున్నాం, తనని సీఈఓగా చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి అంబికమ్మ చూసుకుంటుంది, కానీ తన చేతిలో అధికారం లేదు. అందుకనే విహారీ బాబును తీసేసి అంబికమ్మను సీఈఓ పదవి చేస్తే అప్పుడు తను మాకు టైం టు టైం జీతాలు ఇస్తుంది. మా పొట్టకూట కోసం అని చెప్పేసి ఆఫీసులో పని చేస్తుంటే మీరు మీ ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పేసి మా జీవితం మీద దెబ్బ కొడుతున్నారని ఈ విధంగా కార్మికులు మాట్లాడుతుండగా ఏం మాట్లాడుతున్నారు, విహారీ సీఈఓ, ఇక అంతేకాకుండా వాడి కంపెనీ, ఆ కంపెనీ నా చేతిలో ఎలా పెడతారు, ఈ ఒక్కసారికి తప్పైతే మళ్ళీ ఎప్పటికీ తప్పు రిపీట్ కాదు కదా, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాం
దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా మా చేతికి కరెక్ట్గా జీతం కూడా రావట్లేదు. అలా అని చెప్పేసి మేము చేతులు ముడుచుకొని కూర్చోలేం కదా. విహారి గారు డామ్ డామ్ వెంటనే అంబికమ్మను CEO పదవి చేయాలని అని ఈ విధంగా అంటుండగా, అదే సమయానికి చారుకేశవ ఇది కావాలని కుట్రతో అంబిక వేసిన ప్లాన్ అని చెప్పేసి అనుకుంటుంది. అప్పుడు వెంటనే దీని ప్రకారంగా మీటింగ్ పెట్టి 10 మందిని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఖచ్చితంగా అంబిక గారిని CEO చేయమంటే చేద్దామని చెప్పేసి చారుకేశవ్ అంటాడు. అక్కడి నుంచి వెళ్ళి కార్మికులు వెళ్ళిపోతారు. ఏంటలుడు అసలు ఏంటి గొడవ? అసలు అంబికను CEO పదవి చేయడం ఏంటి? జీతం ఇవ్వకపోవడం ఏంటి? అత్తయ్య అవన్నీ నువ్వు చూసుకుంటున్నావు కదా, మళ్ళీ ఇదేంటి? ఏం చూసుకున్నాడు విహారీ? ఎప్పుడు చూసినా నువ్వు ఆఫీస్కి రావట్లేదు. నేను ఎన్నని చూసుకొని అన్ని బాధ్యత నా మీద ఎలా పెట్టుకోవాలి? అయినా నా చేతికి ఏ అధికారం ఉందా నేను చూసుకోవడానికి? ఏ అధికారం ఉన్నా లేనట్టు లెక్క కింద ఉంది కదా అని చెప్పేసి అంబిక అంటుంది. అప్పుడు వెంటనే చారుకేశవ నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా నీ చేతికి ఆధిపత్యం తెచ్చుకోవడానికి ఇక కార్మికులను ఎగేసావని నాకు తెలుసు. ఎలాగైనా సరే ఈ విషయం లక్ష్మమ్మకు చెప్పాలి. లేకపోతే అంబిక చేతికి CEO పదవి పోతే ఇక విహార్ని లాబట్టి నిలబెట్టే శక్తి నా దగ్గర లేదు అని చెప్పేసి ఆ రోజు ఆ నెంబర్ నుంచి లక్ష్మి ఫోన్ చేస్తుంది కదా, ఆ నెంబర్ని దొరకబడుతూ ఉంటాడు. ఇక మరోవైపు తన కొడుకుని ఎత్తుకొని ఆటపాటలతో తను వంట చేస్తూ కష్టపడుతూ ఉంటుంది. ఎందుకంటే తన కొడుకును మకుటం లేని మహారాజుల తనను పెంచుకొని ఆ తర్వాత విహారి చేతిలో పెట్టాలనుకుంటుంది లక్ష్మి. ఈలోపు తన ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఎవరిది నెంబరు అని చెప్పేసి కాస్త భయపడుతూ ఇది బాబాయ్ నెంబర్లా ఉంది అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మ లక్ష్మి అని చెప్పేసిన తర్వాత వెంటనే పక్కకు వచ్చేస్తుంది. చెప్పండి బాబాయ్. అమ్మ ఎక్కడున్నావమ్మా? నా గురించి పక్కనే పెట్టండి. అందరూ బాగున్నారు కదా? అందరం బాగున్నామా బాగలేమా, బాగుండి బాగలేకపోయామా, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ కొన్ని సమస్యలు తెలియకుండానే ఎదురు పడుతున్నామమ్మా. ఇక రోజు రోజుకి ఎలాంటి ఎడదిక్కు ప్రమాదం వస్తుందో అర్థం కావట్లేదు. ఏమైంది బాబాయ్? మళ్ళీ ఏమైనా జరిగిందా అని అంటుండగా, ఏం జరగడానికి ఏముందమ్మా, ఇప్పుడు విహారి మన చేతిలో లేడు. అంతేకాకుండా నువ్వు ఇంట్లో నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయావో వాడు కనీసం ఆఫీస్ చుట్టూ కూడా రావట్లేదు. ఇప్పుడు అంబిక తన చేతిలో ఆధిపత్యాన్ని తీసుకొని ఏకంగా విహాన్ని CEO పదవి నుంచి ఇక కిందికి దించి అంబిక CEO పదవి ఎక్కాలని చెప్పేసి మళ్ళీ కుట్ర చేస్తుందమ్మా. ఇప్పుడు ఏం చెప్పినా విహారీగాడు వినట్లేదు. ఆఫీస్కి రారా అన్న కూడా రావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవేళ అంబిక CEO పదవి పోతే అప్పుడు మన చేతికి ఏ ఆయుధం కూడా ఉండదమ్మా. అంతేకాకుండా ఈ అంబిక ఇక వేసిన ప్రతి ఒక్క ప్లాన్ని తిప్పికొట్టడం కూడా చాలా కష్టమమ్మా అని విధంగా అంటుండగా, ఏంటి అంబికమ్మ CEO పదవికి కావాలని చెప్పేసి కార్మికులను రెచ్చగొట్టి ఇదంతా చేస్తుందమ్మా. సరే నేను అంబికమ్మ CEO పదవికి ఎలా చెక్ పెడతానో నేను చూసుకుంటాను బాబాయ్, మీరు కంగారు పడకండి. కానీ విహార్ గారిని ఎలాగైనా జాగ్రత్తగా చూసుకొని అతన్ని మార్చి ఆఫీస్కి వచ్చేలా చేయండి. నా వల్ల కాదమ్మా. ఎందుకంటే నువ్వు దూరమయ్యే నుంచి వానికి ఎవరు చెప్పినా వాడు మాత్రం వినిపించుకోవట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అన్న తర్వాత, సరే బాబాయ్ ముందున్న సమస్యను ఫస్ట్ నేను ఆ ప్రాబ్లాన్ని తొలగిస్తాను అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. అమ్మ సిరి ఎవరమ్మా ఫోన్లో? అబ్బే ఏం లేదు బామ్మ, తెలిసిన వాళ్ళు హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. ఓ అవునా, ఎలాగైనా సరే ఆ అంబిక CEO పదవి కావాలని చెప్పేసి ఇక విహారి గారిని తొలగించాలనుకుంటుంది కదా, చెల్లనివ్వను. ఎలాగైనా సరే ఆ ఆటకు చెక్ పెడతాను అని చెప్పేసి పై వాళ్ళకు మెయిల్ పంపించాలని చెప్పేసి మళ్ళీ వెంటనే పై వాళ్ళకు మెయిల్ పంపిస్తుంది. ఆ మెయిల్ ఏంటంటే విహారి గారు ఎలాగైనా ఇక CEO పదవి నుంచి రాజీనామా చేయడానికి వీలేదు. ఆల్రెడీ రాజీనామా చేసే ముందు ఇక 20 years అని చెప్పేసి పెడతాడు కదా, అది ఆల్మోస్ట్ 20 years కాదు. ఎందుకంటే ఈ 20 yearsలలో ఏదైనా విహారి పట్ల తప్పు జరిగితే అప్పుడు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ లాగా అక్కడ పై నుంచి మెయిల్ వస్తుంది కదా, అది వెంటనే లక్ష్మి గుర్తు చేసుకొని పైనుంచి మెయిల్ పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. పై వాళ్ళకు మెయిల్ పోయిన తర్వాత అదే సమయానికి అంబిక ఈ దెబ్బకు నా చేతికి CEO పదవి వచ్చింది, విహారి గాడు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ బాధపడాల్సిందే, అప్పుడు ఆ సామ్రాజ్యం నా చేతిలో అని అనుకుంటూ ఉంటుంది.
ఈలోపు వెంటనే మెయిల్ వచ్చేస్తుంది. ఆ మెయిల్ ఓపెన్ చేసి చూసరికి అంబిక షాక్ అయిపోతుంది. దెబ్బ కొట్టిన లక్ష్మి ఏం చేయబోతుందన్నదే తెలుసుకుందాం.